యాదాద్రి భువనగిరి జిల్లా భూదన్ పోచంపల్లి నేత వస్త్రాలకు పెట్టింది పేరు. ఇక్కడ చేనేత వస్త్రాలు తయారు చేసి ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. అయితే పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల నమూనాతో నకిలీ ప్రింటెడ్ వస్త్రాలు తయారవుతున్నాయి. అంతేకాదు కొందరు వివిధ షాపుల్లో విక్రయిస్తున్నారు. ఈ మేరకు గుర్తించిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు షాప్ యజమానులకు నోటీసులు జారీ చేశారు. పోచంపల్లి పట్టణంలో 15 మంది బృందంతో ఏకకాలంలో వివిధ షాపులలో దాడులు నిర్వహించి నకిలీ వస్త్రాలను గుర్తించారు. దీనికి సంబంధించి తనిఖీలు నిర్వహిస్తున్న చేనేత జౌళి శాఖ అధికారితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. జిల్లా భూదాన్ పోచంపల్లిలో జౌళి శాఖకు సంబంధించిన అధికారులు మాత్రం భూదాన్ పోచంపల్లిలో ఇక్కత్ పట్టు చీరలు ప్రింటెడ్ అవుతున్నాయని తెలిసి ఇక్కడ దాడులు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మనతో అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ దాడులు ఎందుకు నిర్వహిస్తున్నారు, దేనికోసం? తెలంగాణ మాణిక్యం, మనకు బంగారు తెలంగాణలో మనకు పోచంపల్లి అనేటువంటిది తలమానికము. ప్రపంచంలో పేరెన్నికైనటువంటి ఒక ఇక్కత్ వస్త్ర నిలయం. ఇట్టి నిలయంలో మనకు వస్త్రాలని పోచంపల్లి ఇక్కత్ని, సింగిల్ ఇక్కత్, డబుల్ ఇక్కత్ని ప్రింటెడ్ రూపంలో మరమగ్గాల మీద తయారు చేసినటువంటివి ఇక్కడ స్థానికంగా షాపులలో అమ్ముతున్నారని చెప్పేసి మాకు సమాచారం ఉంది. ఆ సమాచారం మేరకు ఈరోజు మా చేనేత జౌళి శాఖ తరఫున, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ తరఫున మేము ఈరోజు సుమారు 12 షాపులలో సెర్చ్ చేశాము, ఐటమ్స్ సీజ్ చేశాము. ఆ సెర్చింగ్ లో మాకు ప్రింటెడ్ శారీ, పౌలులు తయారైనటువంటి ఇక్కత్ శారీస్ అన్ని కూడా లభించినవి. ఆ 12 షాపుల వాళ్ళకి నోటీసెస్ కూడా ఇచ్చాము. సెక్షన్ 6 కింద చేనేత పరిరక్షణ చట్టం 1985 ప్రకారంగా నేను తెలంగాణ స్టేట్ కు డెసిగ్నేటెడ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ని. ఆ పరంగా ఇక్కడ మనకున్నటువంటి యొక్క భౌగోళిక గుర్తింపుని, మరి చేనేతకు ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరుని, దాన్ని పేరుకు ఒక చెడ్డ పేరు మచ్చ తీసుకొస్తూ ఇక్కడ ఐటమ్స్ ని ఒరిజినల్ ఐటమ్ తో పాటుగా డూప్లికేట్ ఐటమ్ తయారు చేసి అమ్ముతున్నారు. మరి ఎక్కడో చోట తయారన్నీ కూడా తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇది పెద్ద పర్యాటక కేంద్రము మరియు ఇక్కత్కు నిలయము. మరి మంచి ఐటమ్ దొరుకుతుందని వచ్చేట కస్టమర్కి ఇక్కడ నిరాశ మిగులుతుంది. మరి అలాంటి ఇక్కడ అమ్మొద్దని చెప్పేసి వారికి ఒక తగు సూచనలు ఇచ్చుకుంటూ నేను అందరికీ కూడా నోటీస్ ఇచ్చాను. ఆ నోటీస్ కు సమాధానం వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం. ఓకే, అంటే వీళ్ళు చెప్తున్నారు కదా, ఇప్పుడు గతంలో కూడా ఉన్నాయి, ఇప్పుడు దాడులు చేస్తున్నారు. అది గతంలో చేశాము, ఇప్పుడు చేస్తాము, అది హక్కు అంటే చెల్లుబాటు కాదు. చట్టము తన పని తాను చేస్తుంది. ఇప్పటి వరకు మేము తయారీ రంగంలో మా యొక్క విధులు నిర్వహించాము. మ్యానుఫ్యాక్చరింగ్ లో మేము సీజ్ చేసి ఎఫ్ఐఆర్ చేశాము. రీసెంట్ గా 2 years బ్యాక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ యొక్క సేల్ పాయింట్లు, సేల్ షోరూమ్లలో కూడా ఈ యొక్క వైలేటెడ్ ఐటమ్స్ అమ్ముతున్నారా లేదనేటువంటిది సెర్చ్ చేయమన్నారు. తదనుగుణంగా మేము గత 2 సంవత్సరాల నుంచి చాలా కార్పొరేట్ మాల్లలో కూడా నేను రేట్ చేశాను. హైదరాబాద్లో చేశాము, నల్గొండలో చేశాము, పోచంపల్లిలో చేస్తున్నాము. దట్టు ఇక్కడ ఏంటంటే మనకు పోచంపల్లికి ప్రపంచవ్యాప్తంగా పేరుంది. ఎక్కడ పోచంపల్లి డిజైన్ తయారైనా కూడా పోచంపల్లి పేరు మీద అమ్మకం అది. అలాంటి గొప్ప పేరున్నటువంటి పోచంపల్లి ఇక్కత్ జరిగేటువంటి ప్రాంతంలోనే ప్రింటెడ్ అమ్మడం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అంగీకరిస్తాము. భూదాన్ పోచంపల్లి పర్యాటక ప్రాంతం ఇది ప్రపంచ గుర్తింపు పొందిన పట్టణంగా ఉంది. ఇక్కడ ప్రింటెడ్ చీరలు అమ్మడం అనేది ఘటనిత నేరం. దీనికి సంబంధించి మాత్రం ఇక్కడ 12 బృందాలు ఏర్పడి మొత్తం అన్ని షాపులలో తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నాం. భూదాన్ పోచంపల్లి.